ఫ్రీ బస్ అనేది ఎన్నికల ముందు ఎన్నికల హామీగా ప్రకటించడం జరిగింది. అనేక చోట పబ్లిక్ స్టేట్మెంట్లో రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా అన్న ఫ్రీ బస్ ఎప్పుడేస్తారు, మహిళలు అందులో వైసీపీ పార్టీ వాళ్ళు అన్న ఫ్రీ బస్ ఎప్పుడేస్తారు, ఫ్రీ బస్ వేస్తే మేము ఎక్కడికొకటికి అంటే విజయవాడ దుర్గమ్మ గుడికో లేకపోతే అన్నవరం సత్యనారాయణ స్వామి కాడికో లేకపోతే ఇంకా విశాఖపట్నం సింహాచలం అప్పన్న స్వామి కాడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలని కళ్ళగంటనం అన్న ఇస్తావా ఇవ్వవా ఫ్రీ బస్సు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రశ్నించారు. అంటే ఎన్నికల హామీ ఇచ్చారు కాబట్టి హామీని నెరవేర్చమని చెప్పేసి ప్రతి ఒక్కరు అడిగారు. దాన్ని ప్రశ్నించింది ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దాని మీద కసరత్తు చేసి కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలలో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో ఏదైతే ఫ్రీ బస్సుని కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందో దాని మీద ఫోకస్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటన్నిటిని సవరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఫ్రీ బస్ పథకాన్ని లాంచ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా మొదటి 2-3 రోజులు ఫ్రీ బస్ కాబట్టి వాళ్ళకి ఫ్రీగా వెళ్దాం, అమ్మోళ్ళ ఇంటికి వెళ్దాం, మామయ్య ఇంటికి వెళ్దాం, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి పెద్ద ఎత్తున అవసరం ఉన్నా లేకపోయినా ఒక కుతూహలం ఎట్లా ఉంటుంది ఫ్రీ బస్ చూద్దామనే కుతూహలం తోటి అందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొని బస్సులు ఎక్కారు. చక్కగా ఫ్రీ బస్సెస్ని వినియోగించుకున్నారు. పథకం సూపర్ డూపర్ హిట్ అయింది. అందరూ కూడా మాట్లాడేది ఏంటంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒకరోజు కనిగిరిలో పొదిల్లో బస్సు ఎక్కాను. కనిగిరి టు విజయవాడ ఎక్స్ప్రెస్ బస్సు. ఆ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక మహిళ ఫ్యామిలీ భార్య భర్త ఇద్దరు ఎక్కున్నారు. భర్తకి దాదాపుగా 185 రూపాయలు ఎంతో టికెట్ తీసుకున్నారు. భార్యకి 175 ఫ్రీ టికెట్ ఇచ్చేశారు. ఆమెను అడిగా ఏందమ్మా అని అంటే, అయ్యా చాలా హ్యాపీ అయ్యా, ఇలా వెళ్ళటం ద్వారా మాకు కొంత డబ్బులు ఖర్చు మిగులుతాయి, ఫలితంగా మేము కూడా ఏదన్నా అక్కడ అంటే ఏదన్నా పనికి వెళ్ళినప్పుడు పని కాకపోతే మేము కూడా హోటల్లోకి వెళ్ళి ఒక ముద్ద బూ తింటాం. ఎందుకంటే 175 రూపాయలు అంటే దాదాపుగా అది 350 రూపాయలు వాళ్ళకి మిగిలినట్టే. ఇద్దరు చక్కగా హోటల్లోకి వెళ్ళి భోజనం చేస్తారు, చక్కగా తినేసి వస్తారు. ఆయన భర్తకి 60 సంవత్సరాలు పైన దాటాడు కాబట్టి ఆయన భర్తకి ఏజ్ మీద ఏమన్నా డిస్కౌంట్ ఇస్తే ఇచ్చారో పక్కన పెట్టేసిన ఒక రకంగా దాదాపుగా 350 రూపాయలు మాకు మిగిలిందయ్యా. చంద్రబాబు ప్రభుత్వం బాగా చేసింది, చంద్రబాబు ప్రభుత్వం మాకు మంచి నిర్ణయం ఇచ్చింది, సో మేము సో హ్యాపీ అని చెప్పేసి అన్నారు. చాలా చోట్ల మహిళలు మంగళగిరి లాంటి ప్రాంతాలలో మహిళలు కూడా ఏమంటే మేము ఆఫీసులకి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది, ఈరోజు ఫ్రీ బస్సులు రావటం వల్ల, ఎందుకంటే డైలీ సర్వీస్ చేసేవాళ్ళం మేము, ఏపీఎస్ఆర్టీసీలో ఫ్రీ బస్సులు రావటం వల్ల 30 రూపాయలు ఛార్జీ అలా మాకు 60 రూపాయలు అంటే నెలకి 1800 రూపాయలు డబ్బులు మిగిలాయి. సో ఐఎమ్ సో హ్యాపీ అండి అని చెప్పేసి వాళ్ళు ఒక మెసేజ్ కూడా పెట్టారు. చాలా వరకు పబ్లిక్ వాయిస్లు అన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అయితే ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్సు సూపర్ డూపర్ హిట్ అయిందో వైసీపీకి వణుకు మొదలైంది. ముందేమో అన్ని బస్సుల్లో ఇవ్వాలి, అన్ని బస్సుల్లో ఇవ్వకపోతే ఎట్లాగా, నైట్ బస్సుల్లో కావచ్చు, లేదా ఏసీ బస్సుల్లో కావచ్చు, అంతర్రాష్ట్రాల సర్వీసులో ఉన్న బస్సులు కావచ్చు, అన్నీ కావాలని చెప్పారు. తర్వాత ఏం చేశారంటే ఈ ఫ్రీ బస్సులు రావటం ద్వారా ఆటో వాళ్ళు దెబ్బతిన్నారు, ఆటో వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి ఒక ఓవర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశారు. మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఇప్పుడు మేము ఒక చిన్న మాట మాట్లాడదలుచుకున్నా, ఏం తప్పుగా అనుకోకండి. ఈరోజు కనిగిరిలో ఆమె బస్సు ఎక్కింది. కనిగిరి నుంచి విజయవాడ వరకు కూడా ఆమె ఆటోలో కారులో మ్యాక్స్ క్యాబ్లో ఏమైనా ప్రయాణం చేస్తారా, లేకపోతే ఏమన్నా పాసిబుల్ అవుతుందా అంటే దిమాక్ లేనటువంటి మాట. ఇప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది టౌన్స్లో తీసుకుంటే టౌన్ మెయిన్ రోడ్స్లో ఏదైతే రూట్లో ఉన్నాయో ఆ రూట్లో ఆటోలకు వెళ్లకుండా బస్సులు వెళ్తారు. కానీ గ్రౌండ్ లోపలికి వెళ్ళాలి, లేకపోతే సందుల్లో గొంతుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఆటో యొక్క నెసిటీ ఉంది. వాళ్ళు ఓఎల్ఎక్స్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా దేంట్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ నెసిటీ ఉంది, ఆటో వాళ్ళని వాడుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అయ్యానంటే ఏదైనా ఒక 15-20 కిలోమీటర్ల మధ్య తిరిగేటువంటి బస్సులు, ఈ బస్సుల మధ్య ఈ చేసేటువంటి ట్రావెల్స్ అనేవాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తారు. అయితే అందరూ మహిళలు బస్సుల్లో పోవాలంటే అది పాసిబుల్ కాదు. ఖచ్చితంగా బస్సు ఎన్ని టైం ఉంది,
ఆ మధ్యలో ఎంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు ఆటోలు పెట్టుకొని బస్సుల్ని తీసుకెళ్ళి బస్సులకి లేకుండా ఆటోలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో ఉంది. ఏదైనా ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్, ఒక 25 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా హైవే రోడ్ల మీద వీటిలైతే పాసిబుల్ అవ్వదు. ఏదైనా మెయిన్ రోడ్ల మీద కూడా పాసిబుల్ అవ్వదు. వాళ్ళకి ఏదైనా పాసిబుల్ అంటే లింక్ రోడ్లలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అంటే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. నిన్నటిదాకా ఉచిత స్కీమ్ పెట్టాలి, ఉచిత స్కీమ్ని ఎస్టాబ్లిషన్ చేయాలి, ఉచిత స్కీమ్ కావాలి అని చెప్పిన మీరు ఇలా పథకం హిట్ అవటంతో ఇక్కడ చూడు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్కొక్క ఆర్టిస్టు అసలు ఏమి ఆర్టిస్ట్ని తీసుకొచ్చారో చూడండి. మా నాన్న ఉన్నాడు అక్కడ, మా నాన్న ఒక్కడ ఆటోలో ఉన్నాడని మేము మాట్లాడట్లేదు సార్. అలాగే అందరూ ఆటోలు అలా ఫైనాన్షియల్తో కట్టాలి. ఎలా సార్ కడతారు? ఫ్రీ బస్సులు ఎవరి కోసం సార్ వేసారు? ఎవరి కోసం ఎక్కిసి వెళ్ళరు బస్సుల్లో నుంచి? ఎవరికి కావాలంటే ఆడే ఎక్కిసి వెళ్తాడు. ఫ్రీ బస్సులు ఎవరి కోసం వేసారు? హ్యాండిక్యాప్టర్ లాంటి డబ్బులు వేయండి కావాలంటే. మాకు వేయమని మేము అడిగావా? మాకు చేయమని మేము అడిగావా? మాకు ఏట్లు ఏం లేనివన్నీ చేసి మా గుండె పొట్లు కొడుతున్నారు. అమ్మా ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? ఆటోలో రేం బగలు మీకు కొన్ని రూట్స్కి అసలు ఆటో సర్వీస్, బస్ సర్వీసెస్ లేవు. కొన్ని రూట్లలో ఈరోజు విజయవాడలో కానీ ఎక్కడా కూడా ఆటో వాళ్ళు దెబ్బతిన్న పరిస్థితి లేదు. ఇవన్నీ ఏందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల అభూత కల్పన. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి కూడా చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క స్థితిగతులు చాలా మారాయి. ఆటోలలో వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎక్కడైనా సందుల్లో గొంతుల్లోకి వెళ్లాల్సి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆటోని బుక్ చేసుకుని వెళ్తారు. ఓలాలో కావచ్చు, మరి దేంట్లో అయినా కానీ బుక్ చేసుకుని వెళ్తారు. ఇంకొంచెం స్తోమత ఉన్నోడు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాడు. మరి నాకు అర్థం కావట్లా, వికలాంగులకు వెయ్యండి అన్న. వికలాంగులకి అందరికంటే బెటర్గా ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకి 6,000 వేస్తున్నాడు, మంచంలో ఉన్న వాళ్ళకి 10,000 వేస్తున్నాడు, అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 15,000 వేస్తున్నాడు. మీకు వద్దంటే ఇచ్చేయండి అమ్మా, 15,000 ఇచ్చేసేయండి. ఇంకొకటి ఎవడన్నా తీసుకుంటాడు. మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎట్లా పేటీఎం గారు డబ్బులు చెల్లిస్తారు కదా. అసలు ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. కళ్ళమే నీళ్ళు వస్తున్నాయి, మా జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి, మా పొట్ట దెబ్బ కొట్టినాయి. అసలు మీ నాన్న ఎన్నాళ్ళు దాని ఆటో నడుపుతున్నాడమ్మా? నేను అడుగుతున్నా, మీరు పుట్టిన దగ్గర నుంచి మీ నాన్న ఆటో నడుపుతున్నాడా? ఒకప్పుడు రిక్షాలు వచ్చాయి. నేను చిన్న మాట చెప్తున్నా, అంటే ఎవరిని కించపరచాలని కాదు. ఒకప్పుడు రిక్షాలు వచ్చాయి, రిక్షాలు లాక్కెళ్ళిపోయారు. తర్వాత రిక్షాలకి మోటార్స్ వచ్చినాయి, అయిపోయినాయి. తర్వాత ఆటోలు వచ్చాయి. ఆటోలు కూడా కొన్ని రోజులు వాడిన తర్వాత రేపు క్యాబ్స్ కానీ దాంట్లోకైనా కొత్తవి రాబోతున్నాయి. అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రభుత్వం నిన్నటిదాకా స్కీమ్ ఎస్టాబ్లిషన్ చేయలేదని వీళ్ళే మాట్లాడిచ్చారు. స్కీమ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారని మీరే మాట్లాడారు. ఇవాళ మళ్ళీ పథకం సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి ఆటో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక 500, వాళ్ళకు ఒక క్వార్టర్ మందు వేసి వాళ్ళ చేత 15,000 ఎవరికి కావాలి? వద్దన్నోళ్ళు వదిలేయండి అయ్యా స్వామి, ఇచ్చేసేయండి. మీకు అవసరం లేదు, ఇచ్చేసేయండి. దానికి అవసరమైన వాళ్ళు దానికోసం బతికే వాళ్ళు ఉంటారు. ఈరోజు మీకు నాకు తెలిసి ఇలా ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 15,000 అంటే మీరు నాకు తెలిసి నెలలో మీకు మహా అయితే ఫ్రీ బస్సెస్ ద్వారా మీరు పోయేది ఒక 1000 నుంచి 1,500 గిరాకీ పోతుంది. అంటే మీకు 10 నెలల గిరాకీ డబ్బులు ప్రభుత్వం ముందే వేసింది. ఏం నాకు అర్థం కావట్లా. అంటే ఇంతకుముందు రోజుకి 3,000, 4,000 తోలేవాళ్ళు. తోలితే మరి ఈ పాటికి మీరు ఆస్తులని గడించేసి పెద్ద ఎత్తున ధనవంతులు కావాలి కదా. ఈ పథకం లెక్క ప్రకారం అసలు మీకు వెల్ఫేర్ స్కీమ్సే వద్దు కదా, వదిలేయాలి కదా. ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఒక విషయం, కష్టపడేవాడిని మేము గౌరవిస్తాం. ఎక్కడ ఏ ఆటో వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఈరోజు డబ్బు వినియోగం పెరిగింది, డబ్బుని వాడే వాళ్ళ సంఖ్య పెరిగింది. వాళ్ళ లగ్జరీ లైఫ్స్కి ఇష్టపడుతున్నారు. ఎక్కడ ఆటోలు వెళ్ళాలనుకుంటే ఆటోకి వెళ్తున్నారు, బస్కి వెళ్ళాలనుకుంటే బస్కి వెళ్తున్నారు, సందుల్లో గొంతుల్లోకి వెళ్ళాలంటే ఆటోలను వాడుతున్నారు. మరి ఒక్కొక్క చోట అర్ధరాత్రి పూట రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ పోవాలంటే 20 రూపాయలు దాన్ని 100 రూపాయలు అడుగుతున్నారు. మరి అప్పుడు అంటే ప్యాసింజర్లు ఇబ్బంది పడట్లేదా? వాళ్ళు పొట్ట కొట్టట్లేదా? మీరు నలుగురు ఉన్నారు, ఒక చంటి పిల్ల ఉందనుకోండి, 1 కిలోమీటర్ తీసుకెళ్లాలంటే నలుగురికి 400 తీసుకుంటే మరి వాళ్ళ కుటుంబం ఎంత బాధపడతారు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు దాదాపుగా 325 రూపాయలు ఇంటూ 625 రూపాయలకి మేము రైల్లో బెర్త్ పడుకొని వచ్చి సీట్ వచ్చేసింది మాకు. అదే విజయవాడకు వచ్చిన తర్వాత అర్ధరాత్రి 2 వాడు ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున 400 రూపాయలు మా దగ్గర వసూలు చేశాడు. లగేజ్కి ఒక 100, 500 వసూలు చేశాడు. మరి ఈ తప్పు ఎవడు చేశారమ్మా? ఈ పాపం ఎవడదమ్మా? ఊరిగా ఆవేశపడమాక, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చించుకోమాక. జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చాడు, తప్పుడు కేసులు రాశాడు, రోడ్లు సరిగ్గా లేవు, గుంతలమయం చేశాడు. ఈరోజు బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి. విజయవాడలోనే రోడ్లు సరిగ్గా లేవు. అంత దౌర్భాగ్య పరిస్థితులు గత 5 ఏళ్లలో ఉన్నాయి. కానీ ఏది ఏమైనా వైసీపీ ఆర్టిస్టులు మాత్రం బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారబ్బా. సమయానికి ఎక్కడ ఏడవాలో, ఎక్కడ కన్నీళ్లు గార్చాలో సావిత్రి గారికి కూడా తెలియనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తారు.